కోసం తను బయట వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు ఏ సినిమాకి మీరాని తీసుకెళ్తే బాగుంటుంది. మనోడు ఒకటి ఫిక్స్ అయి ఉంటాడు, రాకీ 17 అంట. 17 10 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది ఆ సినిమా పార్ట్. ఇప్పుడైతే దానికి 17 సీక్వెల్. అక్కడ హీరో కూడా ముసలోడు అయిపోయి ఉంటాడు. దాంట్లో ఖచ్చితంగా మీరా కథ నచ్చుతుంది. ఒక మగాడి కష్టం, స్ట్రెంగ్త్, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాడు. మీరా రాగానే అంతా బుస్. ఏ సినిమా చూద్దాం జాక్ అంటే నువ్వే చెప్పు మీరా, నువ్వే చెప్తే అదే చూద్దాం. మనోడ ఎక్స్పెక్టేషన్కి అందనే విధంగా ఒక సినిమా చెప్తుంది. అదేందో డిసెండెంట్ అంట. ఆ సినిమాలో ఆడేదో సోచ్ చెప్తూ ఉంటాడు. ఈ కార్డ్ నాకు వీధిలో దొరికింది, నువ్వు ఎంత కావాలంటే అంత స్పెండ్ చేయి, నీకు తెలుసు కదా నేను బాగా రిచ్. మీరా చూసి టెంప్ట్ అయిపోతూ ఉంటుంది. జాక్ ఏమో నన్ను క్షమించే హీరో, నీ సినిమా చూడాల్సింది పోయి నేను ఈడి సోళ్ళు చూస్తున్నాను, పర్లేదు నేను నిన్న డివిడీలో చూస్తాను, ఏం పర్లేదు. సినిమా అయిపోయాక మీరా ఇంకా జాక్ ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉంటారు. మీరా ఇలా చెప్తుంది, జాక్ ఆ హీరోని చూసావా, వాడికి పేషెన్స్ ఎక్కువ, జెంటిల్ మ్యాన్, మంచి మేనర్స్ ఉంది. కలెక్షన్ కూడా మన జాక్లో లేదు కదా, అన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి లోపలికి. సడన్గా ఒకడు, హే మీరా